చుట్టూ శత్రువులున్న వెన్ను చూపని ధీరత్వం ఇజ్రాయెల్ సొంతం. అంతేకాదు ప్రత్యర్థుల్ని ఏకిపారేస్తూ తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతోంది. దేశంగా ఆవిర్భవించినప్పటి నుండి శత్రువులపై పోరాటం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. హిజ్బుల్లా నుండి హమాస్ వరకు అనేక మంది సూత్రధారుల్ని హతమార్చి శత్రువులకు హెచ్చరికలు పంపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఎవరెవరిని అంతం చేసింది? దీనికోసం ఇజ్రాయెల్ అసలు ఏం చేసింది? శత్రువులపై ఎలా పోరాడింది అనేది ఇప్పుడు చూద్దాం. నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. శత్రువులతో నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నా గతేడాది అక్టోబర్ 6 వరకు ఇజ్రాయెల్ కొంత ప్రశాంతంగానే ఉంది. అయితే అనూహ్యంగా హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ హమాస్ అంతమే లక్ష్యంగా సైనిక చర్య చేపడుతున్నట్లు ఆనాడే ప్రకటించింది. ఈ మేరకు పాలస్తీనాలోని హమాస్ స్థావరాలపై వరుసగా దాడులు చేస్తూ వస్తోంది. హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో ఏడాదిగా ముందుకు సాగుతోంది. హమాస్ను నడిపిస్తున్న ముఖ్య కమాండర్లను అంతం చేస్తూ తమ బందీలను విడిపించుకుంది. సొరంగాల్లో దాక్కున్న ముఖ్య కమాండర్లందరినీ వెతికి వేటాడి మరీ అంతం చేసింది. తాజాగా హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ హతమైనట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాదాపుగా శత్రుశేషం లేకుండా చేసుకుంది. వాస్తవానికి గత ఏడాది కాలంగా సిన్వార్ బయట ఎక్కడా ఎప్పుడూ కనిపించలేదు. అయినా సరే డ్రోన్లు, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు, ఇన్ఫార్మర్లు, ఇజ్రాయెల్ బలగాలు ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. సిన్వార్ గతేడాది మొత్తం అండర్ గ్రౌండ్లోనే గడిపారు. తన బాడీ గార్డులతో రహస్యంగా జీవించారు. కానీ చివరికి ఇజ్రాయెల్ బలగాల దాడిలో బలయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్కి పక్కలో బల్లెంలా మారిన సిన్వార్ ఇజ్రాయెల్ ట్రైనీ సైన్యం దాడిలో బలవ్వడం ఇజ్రాయెల్ పవర్కి ఒక పరాకాష్ఠగా చెప్పుకోవాలి. సిన్వార్కి ముందు ఇజ్రాయెల్ ఎంతో మంది ఉగ్రవాదుల్ని ఏరిపారేసింది. ఉగ్రవాదంపై ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. తాజాగా హమాస్ రాజకీయ చీఫ్ యహ్యా సిన్వార్ని అంతం చేయడం ఇజ్రాయెల్ దళాల అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి. ఇస్మాయిల్ హనియా మరణం తర్వాత హమాస్ చీఫ్గా అటాను బాధ్యతల్ని చేపట్టాడు. సిన్వార్ని ఇజ్రాయెల్ గతంలో 3 సార్లు అరెస్ట్ చేసింది. 2011లో ఇజ్రాయెల్ సైనికుడికి బదులుగా సిన్వార్ను విడుదల చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో సిన్వార్ పేరుని అమెరికా సైతం చేర్చింది. ఇక గాజాపై యుద్ధం ప్రారంభించిన సమయంలోనే హమాస్ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు అన్నంత పని చేసింది. హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయిల్ హనియాను ఇటీవల టెహ్రాన్లో మట్టుపెట్టింది. ఇక మరో నేత మహ్మద్ డెయిప్ను హతమార్చింది. ఏడాది కాలంగా గాజాపై దాడులు చేస్తూ హమాస్ కీలక కమాండర్లందరినీ చంపివేసింది. ఇటీవల బీరుట్లో హెజ్బొల్లా కార్యాలయంపై వైమానిక దాడులు చేసి ఆ సంస్థ అధినేత నస్రల్లాను హతమార్చింది. తాజాగా హమాస్ చీఫ్ సిన్వార్ను అంతం చేసి శత్రుశేషం దాదాపుగా పూర్తయినట్లే అని ప్రకటించింది. ఇజ్రాయెల్ బలగాలకి బలైన ఉగ్రవాదుల లిస్ట్ చాలా పెద్దదే. ఇస్మాయిల్ హనియే జూలై 31న హతమయ్యాడు. 2017 నుండి హమాస్ నాయకుడిగా ఆటను వ్యవహరించాడు. ఇక జూలై 13వ తేదీన గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహ్మద్ డిఈఐఎఫ్ మరణించినట్లుగా ఇజ్రాయెల్ మిలిటరీ తెలియజేసింది. అతని మరణాన్ని హమాస్ మాత్రం ఇప్పటికీ ధృవీకరించలేదు. డిఈఐఎఫ్ 7 సార్లు ఇజ్రాయెల్ దాడుల్లో నుండి బయటపడ్డాడు. అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడిలో ఇతడే కీలక సూత్రధారిగా నమ్ముతారు. అలాగే హమాస్ డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా మార్చిలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించినట్లుగా ఇజ్రాయెల్ మిలిటరీ తెలియజేసింది. ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో డిఎఫ్ సిన్వార్లతో పాటుగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక బీరుట్లోని దక్షిణ శివారు ప్రాంతాలైన దహియే హైపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో హమాస్ చీఫ్ సలేహ్ అల్ అరౌరిని హతమార్చింది. హమాస్ సైనిక విభాగం ఖస్సాం బ్రిగేడ్ల వ్యవస్థాపకుడిగా కూడా అరూరి బాధ్యతలు చేపట్టారు. జరిగిన వైమానిక దాడిలో ఇజ్రాయేలీ హెజ్బుల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లాను హతమార్చింది. ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తున్న సమయంలో
అతడి మృతి హిజ్బుల్లాకి తీరని లోటుగా మిగిల్చింది. నస్రల్లాను హతమార్చిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అగ్ర కమాండర్లలో ఒకరైన అలీ కరాకి కూడా మృతి చెందారు. అండర్ గ్రౌండ్ బంకర్పై జరిగిన దాడిలో 20 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. నస్రల్లా వారసుడైన హషేమ్ సఫీద్దీన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ గతంలోనే వెల్లడించారు. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా నాయకుడి 2 వారసుల్ని చంపివేశారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. సీనియర్ హిజ్బుల్లా భద్రతా అధికారి కౌక్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందాడు. సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా రాకెట్ విభాగంలో కమాండర్ ప్రముఖ వ్యక్తి కుబైసీ మరణించినట్లుగా 2 భద్రతా వర్గాలు వెల్లడించాయి. హిజ్బుల్లా ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ సైతం ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యాడు. అంతేకాదు టాప్ కమాండర్ అహ్మద్ వహ్బీ, ఇబ్రహీం అఖిల్తో సహా అనేక మంది అగ్ర కమాండర్లను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వారిని అంతం చేసింది. అంతేకాదు లెబనాన్ రాజధాని దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మృతి చెందారు. జూలై 3వ తేదీన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మహ్మద్ నాసర్ మృతి చెందాడు. ఇజ్రాయెల్ నైరుతి లెబనాన్ నుండి ఇజ్రాయెల్పై కాల్పులకు బాధ్యత వహించే విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ పేర్కొంది. సీనియర్ హిజ్బుల్లా ఫీల్డ్ కమాండర్ అబ్దల్లా దక్షిణ లెబనాన్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వద్ద జరిగిన దాడిలో హతమయ్యాడు. ఇలా శత్రువుల్ని అందరినీ అంతం చేసి ఇజ్రాయెల్ తన పవర్ ఏంటో తమతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రపంచానికి చాటి చెప్తోంది.